జై శ్రీరామ్. హైదరాబాద్ నగరంలో లవ్ జిహాద్ అనేది పలు జిమ్లలో కోచ్ల రూపేణా జరుగుతున్నది. అంటే ఒక వర్గానికి చెందిన కోచ్లు దున్నపోతులకు తిని బాడీలు పెంచుతారు కదా, బ్రెయిన్ అయితే ఎట్లయినా ఉండదు అనుకో, బాడీలు పెంచి హిందూ అమ్మాయిలని ఎరవేసే ప్రయత్నాలు లవ్ జిహాద్ జోరుగా జరుగుతున్నది. మరి హిందూ సమాజానికి చెందిన సోదరులందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ అదోల ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఒక సినిమా యాక్టర్కి చెందిన జిమ్లో ఇట్లాంటి సంఘటన ఒకటి వెరీ రీసెంట్ గా జరిగింది. మరి నేను ఇమీడియట్ గా ఆ సినిమా యాక్టర్ కి ఫోన్ చేసి, మరి మీ జిమ్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మరి ఇమీడియట్ గా ఆ వర్గానికి చెందిన కోచ్లని తీసేయాలి, లేదంటే మేము తీవ్రంగా మరి స్పందించాల్సి వస్తుందని చెప్పి నేను ఆ యాక్టర్ కి చెప్పడం జరిగింది. సరే, యాక్టర్ పేరు ఎందుకు గాని, అయితే ఇమీడియట్ గా వారు స్పందించి ఇమీడియట్ గా వాడిని తీసేయడం జరిగింది. తీసేస్తే విచిత్రం ఏంటంటే, వాడెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఈ యాక్టర్ పై కేసు పెట్టినాడు. అంటే ఎంత దౌర్జన్యానికి పాల్పడుతుర్రో ఇలాంటి ఉగ్ర మూకలు అనేది మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఒక వీడియో. మరి హిందూ సోదరులు అందరూ కూడా, చెల్లెళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఉచ్చులలో పడొద్దు. లవ్ జిహాద్ అనేది చాప కింద నీరు లెక్క విజృంభిస్తుంది. మరి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అడ్డగోలుగా జిమ్లలో వదిలేయొద్దు. ఆ జిమ్ పరిస్థితి ఏంది, అక్కడ ఎవడున్నాడు కోచ్, ఎలాంటి కోచ్లు ఉన్నారు, మరి ఏంది అక్కడ సీసీటీవీలు ఉన్నాయి, అన్ని కూడా మీరు చూసి మీ అమ్మాయిలని అందరినీ కూడా ఆ జిమ్లలో జాయిన్ చేయాలి. మరి హిందుత్వంపై రకరకాల కుట్రలో భాగంగా ఇది ఒక కుట్ర ఉన్నది కాబట్టి అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ, మరి ఎవరికన్నా ఎలాంటి ఇబ్బంది అయితే చికోటి ప్రవీణ్ ఉంటాడు. ఎల్లప్పుడూ ఇలాంటి ఉగ్రవాదులని, ఉగ్రమూకల్ని తోలు తీసే పనిలో హైందవ ధర్మరక్షకులు చాలా మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒక భాగము. మరి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టికి కూడా తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ, మీ చికోటి.